అంటే నేను 35-40 ఇయర్స్లోనే ఇలాంటి మార్పులు నేను చూసానంటే, అంటే నేను చాలా రెగ్యులర్గా డాక్టర్స్ని కలుస్తూ ఉంటాను కదా. సడన్గా ఒక వేలు కొట్టేసుకుంటోంది, లేదా సడన్గా ఒక చెయ్యి ఇలా అదిరిపోతుంది, సడన్గా ఒక భుజం ఒక్కటి షివరింగ్ బాగా వస్తుంది అని చెప్తూ ఉంటారు. ఇది ఎందువల్ల అంటారు? అంటే నిజంగా అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు మజిల్ అప్పుడప్పుడు కొట్టుకోవడం అనేది మజిల్ ట్విచ్చింగ్ అంటాం అనమాట. ట్విచ్చింగ్ అనేది చాలా మందికి రావచ్చు. నాకు నిన్నటి నుంచి ఇది కొట్టుకుంటానే ఉంది. ఎడంకన్నా అదృష్టం అంటారు. ఎడంకన్ను కొట్టుకుంటే చెప్పకూడదు, మీరు ఎడంకన్ను కొట్టుకుంటే చెప్పకూడదు, కుడికన్ను కొడుతున్నప్పుడు చెప్పాలట. సో నిన్నటి నుంచి నేను ఇంకా అనుకోవడమే అనమాట, ఓపీలో కూడా కొట్టుకుంటుంది అని. సో అది న్యాచురల్గానే అప్పుడప్పుడు కొన్ని మజిల్స్లో ట్విచ్చింగ్ అనేది రావచ్చు. ఓకే. ఆ మజిల్ డ్యామేజ్ అవుతుంటే మనం వరీ అవ్వాలి. మజిల్ డ్యామేజ్ అవుతుందని ఎట్లా తెలిసింటే, ఇప్పుడు కొట్టుకుంటుంది అనుకోండి ఈ చెయ్యి సన్నబడిపోతుంది అంటే మజిల్ డ్యామేజ్ అయిపోతుంది అని, మజిల్ ఎట్రోఫీ అవుతుంది అని. సో కొట్టుకుంటుంది కన్సిస్టెంట్గా అట్లాగే ఉండి ఆ పార్ట్లో ఇంకేమైనా చేంజెస్ వస్తే మనం వరీ అవ్వాలి. అదర్వైజ్ అప్పుడప్పుడు అక్కడక్కడ కొట్టుకోవడం అనేది జరగవచ్చు. ఎస్పెషల్లీ ల్యాక్ ఆఫ్ స్లీప్ సరిగ్గా లేనప్పుడు, స్ట్రెస్ ఎక్కువైనప్పుడు అట్లాంటప్పుడు కొట్టుకోవచ్చు. ఇట్ ఈస్ న్యాచురల్. ఇప్పుడు ఇట్లా కన్ను కొట్టుకుంటున్నట్టు. సో దాన్ని మనం అదర్ చేంజెస్ గమనించాలి. ఉత్త కొట్టుకోవడం కాకుండా వేరేది, నాకు చేతుల్లో కొట్టుకుంటున్నారు, చేతుల్లో గ్రిప్ ఉండట్లేదు, తిమ్మిర్లు వస్తున్నాయి, చేతుల్లో పడిపోతున్నాయి, చేయి సన్నగా అయిపోతుంది, అట్లాంటి ఏదైనా అదర్ ఇంకేమైనా కూడా కలిసి ఉండాలి. సో ఓన్లీ కొట్టుకోవడం అంటే మనం అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. యాక్చువల్లీ B12 ఇంజెక్షను వెజిటేరియన్స్కి చాలా అవసరం పడుతుంది అని నేను విన్నాను. ఇట్స్ మై ఓన్ ఎక్స్పీరియన్స్ టు. కళ్ళు విపరీతంగా తిరిగిపోతుందని డాక్టర్ దగ్గరికి వెళ్తే B12 ఇదేంటండి ఇంత తక్కువ ఉందన్నాను. వెజిటేరియన్ అంటే అవునండి అన్న. అంటే మీరు అడగచ్చు, కొన్ని వీడియోస్లో నన్ను ఇంటర్వ్యూ చేశారు కొంతమంది ఫుడ్ బ్లాగర్స్, చాలామంది చేసినప్పుడు వాళ్ళు నాన్ వెజ్ హోటల్సే పెట్టారు. అదే ఒక మెడిసిన్లా తీసుకుంటాను అనమాట. అది దాన్ని ఇష్టపడి తినను. ఎలా అంటే ఒక్కటి తిని అమ్మయ్య నాకు మెడిసిన్ ఇప్పుడు ట్యాబ్లెట్ అందింది, బాడీకి ఒక కాల్షియం ట్యాబ్లెట్ అందింది, ఒక ప్రోటీన్ అందిందని ఫీల్ అవుతూ ఉంటాను అనమాట. అలా తీసుకోవడమే. మీరు అది గుర్తుపెట్టుకోండి. దయచేసి కింద మొన్న అదే అన్నారు మీరు, మేడం మీరు వెజిటేరియన్ అన్నారు, ఆ వీడియోలో మీరు చికెన్ తిన్నారు కదండి అని అంటే, ఒరే బాబు అది వీడియో కోసం తినడం వేరు నాయన, ఇష్టపడి తినడం వేరు, రెగ్యులర్గా తినేది ఏంటి అనేది కదండి మెయిన్. సో వన్స్ ఇనేవి ఎప్పుడు తినేది పెద్ద లెక్కలోకి రాదు మనకి. మేము అడిగేటప్పుడు కూడా నాన్ వెజిటేరియన్ అంటే అడుగుతాం, ఇయర్లీ వన్సా, 6 monthsకి వన్సా. నాన్ వెజిటేరియన్ మేము అనుకునేది వీక్లీ వన్స్ తీసుకుంటే నాన్ వెజిటేరియన్. ఎప్పుడో ఒకసారి తీసుకుంటామంటే మా హిస్టరీలో మేము వెజిటేరియన్ అనే రాసుకుంటాం. సో ఈ B12 ఇంజెక్షన్ ఒకవేళ మనం మొదలు పెట్టిన తర్వాత ఎన్ని నెలలకు ఒకసారి చేయించుకోవాల్సి ఉంటుంది? మామూలుగా ఇప్పుడు డెఫిషియన్సీ ఉందనుకోండి, కొంతమందికి డైట్లో ఉండదు వెజిటేరియన్స్లో. కొన్నిసార్లు నాన్ వెజిటేరియన్స్ వారానికి 4 సార్లు తినే వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా B12 తక్కువ ఉండిద్ది. సో డైట్లో చాలా B12 ఉంది, అయినా డెఫిషియన్సీ ఉంది. ఎందుకంటారు? వాళ్ళకి ఒక ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్ అనేది ఉండాలి స్టమక్లో B12 అబ్జార్ప్షన్కి. ఓకే. సో ఆ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళలో మనకి తిన్నా కానీ వంట పట్టదు ఎంత బాగుందో. సో తింటున్నాం కదా అని B12 ఉందని అనుకోకండి. నాన్ వెజిటేరియన్స్ చూస్తాం, మీరు వెజిటేరియన్ అంటే నేను రోజు మార్చి రోజు తింటానండి అంటారు, అయినా కూడా రావచ్చు B12 డెఫిషియన్సీ నాన్ వెజ్లో కూడా. సో ఇప్పుడు నాన్ వెజ్ తినే వాళ్ళలో అయినా కూడా తగ్గింది అంటే వాళ్ళకి ఇంజెక్షన్స్ కంపల్సరీ, ఎందుకంటే ట్యాబ్లెట్ ఇచ్చినా కూడా వాళ్ళకి పని చేయకపోవచ్చు, డైట్లోనే ఉంది కదా. సో బాగా డెఫిషియన్సీ ఉన్నప్పుడు రెగ్యులర్గా ఇస్తాం, అంటే రోజుకొకటి ఒక 5-6 రోజులు వేసుకొని వీక్లీ వన్స్ ఒక నెల అట్లా వేసుకొని తర్వాత మంత్లీ వన్స్ కంటిన్యూ చేసుకోండి అని చెప్తాం. మంత్కి 1 ఇంజెక్షన్ మన ఫుడ్లో వచ్చినా రాకపోయినా, వంట పట్టకపోయినా మంత్లీ వన్స్ కంటిన్యూ చేసుకుంటే ఆ డౌట్ అనేది మనకు ఉండదు. ఓకే. అదే వెజిటేరియన్స్ అనుకోండి, వీళ్ళకి డైట్లో లేదు కాబట్టి మనం ఓరల్గా సప్లిమెంట్స్ ఇచ్చినా పని చేయొచ్చు. అంటే మనం B12 ట్యాబ్లెట్స్ పెట్టినా కూడా వీళ్ళకి అబ్జార్ప్షన్ ఉంటే ఇంప్రూవ్ అవుద్ది. సో బాగా తక్కువ ఉన్నప్పుడు నేను ట్యాబ్లెట్స్ ఇచ్చి లేట్ చేయకూడదు. మనం బాగా తక్కువ ఉందంటే ఇంజెక్షన్స్తో స్టార్ట్ చేసేసి రెగ్యులర్ ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత ఈ మంత్లీ వన్స్ వీటి బదులు అప్పుడప్పుడు అయినా కానీ మీ డైట్లో లేదు కాబట్టి B12 ఫ్రీక్వెంట్గా తీసుకుంటా ఉండండి. ఓరల్ ట్యాబ్లెట్ సప్లిమెంట్స్ రూపంలో ట్రై చేయొచ్చు. వన్స్ ఇన్ ఏ వైల్ చెక్ చేసుకోవడం, తగ్గిపోతుంది అంటే ఇంకా ట్యాబ్లెట్స్ మానేసి ఇంజెక్టబుల్స్కి వెళ్ళిపోవడం. లేదు ట్యాబ్లెట్స్తో చాలామంది కంట్రోల్లోకి వచ్చేసింది బాగుంది అంటే మీరు గుర్తుపెట్టుకొని అప్పుడప్పుడు వేసుకోండి అని చెప్పడం. చాలామంది చెప్తారు B12కి నేను ఈ ఫుడ్ వాడుతున్నా అంటే చాలాసార్లు ఫుడ్ తీసుకున్నా కూడా పెరగకపోవచ్చు. సో సప్లిమెంట్స్లో చాలా హై డోసెస్ ఉంటాయి. సో కాబట్టి హై డోసెస్లో ఇస్తే అట్లీస్ట్ కొంచెమైనా వంట పట్టిద్ది అనే నమ్మకం ఉండిద్ది మనకి. ఎక్స్ట్రా వెళ్ళింది అనుకోండి, ఎక్స్ట్రా ఎట్లాగో యూరిన్లో వెళ్ళిపోద్ది,
మనకి పెద్ద ఇబ్బంది కూడా ఉండదు. కాబట్టి నాకు ఫుడ్ ద్వారానే కరెక్ట్ చేసుకుంటాను అంటే నీకు ఆల్రెడీ డెఫిషియన్సీ బాడీలో ఉందంటే అది ఈ రోజు వచ్చింది అయి ఉండదు, ఆల్రెడీ కొంతకాలం అయి ఉంటుంది. మన బాడీలో కొన్ని పర్మనెంట్ చేంజెస్ చేసేంత వరకు మనం వెయిట్ చేయకూడదు. కరెక్ట్. చాలామంది అడుగుతారు బాగా డెఫిషియన్సీ అది స్టార్ట్ చేద్దామంటే నేను ఫుడ్తో కరెక్ట్ చేసుకుంటాను, టైం ఇవ్వండి అంటారు. నేను చెప్తాను మీరు ఫుడ్తో కరెక్ట్ చేసుకోండి, బట్ అంతలోపు డ్యామేజ్ అవ్వకుండా మనం ఫస్ట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేద్దాం, తర్వాత మీరు డైట్తో చూసుకొని మళ్ళీ మనం చెక్ చేసుకుందాం. అంతేగాని ఇంకొక 3 months ఇంకో 4 months మీరు ఫుడ్ ద్వారా చూసి 5 months తర్వాత చూద్దామంటే అంతలోపు కూడా B12 డెఫిషియన్సీ వల్ల చేంజెస్ వచ్చేస్తాయి. సో చాలాసార్లు అడుగుతారు, బట్ చెప్తాను ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ డైట్ ద్వారా ట్రై చేయండి, బట్ మీన్వైల్ ట్రీట్మెంట్ని కూడా నెగ్లెక్ట్ చేయకండి. ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న ట్రీట్మెంట్ అయితే మేమే చెప్తాం, ఎందుకు అనవసరంగా మీరు స్టార్ట్ చేసేది అని. దానికి ఏం సైడ్ ఎఫెక్ట్స్ లేనప్పుడు ఇబ్బంది ఏముంది, మనం స్టార్ట్ చేసేయచ్చు.